శ్రీమన్మహాభారతము 645వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 74వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దుర్యోధన, అర్జునునితో స్నేహంగా ప్రవర్తించు. అర్జునుడితో సత్సంబంధము ఉన్నటువంటి మనిషికి 3 లోకాలలోనూ ఇక భయమే ఉండదు. అందుకని అర్జునుడితో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండు అని ధృతరాష్ట్రుడు అనగానే దుర్యోధనుడి రకంగా అంటూ ఉన్నాడు. ఓ తండ్రి, మనము జూదములో అర్జునుని విషయములో అంటే పాండవుల విషయములో కపటంగా ప్రవర్తించాం. అందుకని ఇప్పుడు ఇంకా ఏదైనా ఒక ఉపాయముతో వారిని చంపగలిగితే ఇక మనకు హితము జరుగుతుంది అని దుర్యోధనుడు అనగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దుర్యోధన, ఉపాయశ్చన కర్తవ్యః పాండవాన్ ప్రతి భారత పార్థాన్ ప్రతి పురావత్స బహూపాయాః కృతాస్త్వయా తాన్ ఉపాయాన్ హి కౌంతేయాః బహుశో వ్యతిచక్రముః. ఓ దుర్యోధన, పాండవుల విషయములో ఎటువంటి ఉపాయాన్ని ఇక ప్రయోగించకు. ఇంతకుముందు నువ్వెన్నో ఉపాయాలు చేశావు, కానీ ఆ ఉపాయాలన్నింటినీ పాండవులు అతిక్రమించారు. అందుకని తస్మాద్దితం జీవితాయ నః కులస్య జనస్య చ, ఇక మనము మన వంశము బ్రతికి బయటపడాలి అనంటే, మనము జీవించి ఉండాలి అనంటే నువ్వు, నీ సోదరులు, నీ మిత్రులు, నీ బంధువులు అందరూ అర్జునునితో నిత్యము స్నేహంగానే ఉండాలి అని ధృతరాష్ట్రుడు అనగానే ఇక దుర్యోధనుడు కాసేపు ఆలోచించి మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ తండ్రి, పండితుడు దేవపురోహితుడు అయినటువంటి బృహస్పతి ఇంద్రునికి నీతిని ఉపదేశిస్తూ అన్నటువంటి మాట నువ్వు వినలేదా? ఏంటది? మనకు కీడు చేసేటటువంటి శత్రువులను యుద్ధం చేసైనా మరొక్క రకంగా అయినా సర్వోపాయాలతో సంహరించాలి. ఓ తండ్రి, మనల్ని కాటువేయటము కోసము వచ్చినటువంటి క్రూర సర్పాలను మెడలోనో వీపు మీదనో ధరించి ఎవరు వదిలేస్తారట్లా? అయితే మన సభా మధ్యములో నుండి పాండవులు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నారో తెలుసునా? కోపించిన సర్పాలలాగా ఉన్నారు. మనల్ని ఖచ్చితంగా నిశ్శేషంగా చంపేస్తారు. అర్జునుడు కవచాన్ని ధరించి 2 అమ్ముల పొదలను తగిలించుకొని మాటిమాటికి గాంధీవాన్ని ధరించి నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ చూస్తూ వెళ్ళాడట. ఇక భీముడేమో పెద్ద గదను చేతబట్టి వేగంగా తన రథాన్ని ఎక్కి గబగబా వెళ్ళాడట. మేము విన్నాం ఆ విషయాలన్నీ. ఇక నకులుడేమో అర్ధచంద్రాకారములో ఉన్నటువంటి తన డాలును కత్తిని తీసుకొని వెళ్ళాడట. సహదేవుడు ధర్మరాజు కూడా వారు చేయదలచినటువంటి పనిని సూచిస్తూ వెళ్ళారట. అంటే వారంతా శస్త్రములను ధరించి యుద్ధ సామగ్రితో రథాలను ఎక్కి మనందరినీ సంహరించడానికి కావలసినటువంటి
ఇంకా సేనంతటిని కూడా సమకూర్చుకోవటము కోసం వెళ్ళారు అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.